నమస్కారం సార్. మేము ఎక్కడ ఉన్నామని ఎవరు చెప్పాడు? చిరంజీవి గారు ఎక్కడ ఉంటారో అల్లారవింద్ గారు చెప్పాలండి సార్. తెలిసిపోలే. ఎందుకు వచ్చావు? సార్ మీకోసం ఒక మంచి హారర్ కామెడీ కథ తీసుకొచ్చాను సార్. హర్రర్ లో కామెడీ ఎక్కడ ఉంటుందిరా, భయం తప్ప. అయినా ఫేస్ మిర్రర్ లో చూస్తేనే భయం వేస్తుంది. ఇప్పుడు హర్రర్ కథలు ఎందుకు? సరే మీరేనరా, పోనీ నీకు చెప్తాను పద. అంత ఎక్స్ట్రా వద్దు, నువ్వు రావే. రైట్ పోనీ చూడడానికి అడార్ రోడ్లో కొంత నువ్వు వెళ్ళు వెళ్ళు. దీనికంటే సిగ్గులేదు. మీకు బుద్ధి లేదా? తీసుకెళ్ళండి లోపలికి వెళ్ళు. హారర్ కామెడీ హీరో. నా లోపలున్న భయం బయటికి పోవాలంటే దీన్ని లోపలికి పంపించాలా? అర్జెంటుగా డైరెక్షన్ చేసేయాలి నేను. రాజా, ఎవరు నువ్వు? ఇట్రా. నన్ను పిలుస్తుంది. ఎవరు బాబు నువ్వు? నేను డైరెక్టర్ అండి. ఆ గద్ద ముక్కోని హీరోగా పెట్టి మంచి కథ రాసుకొని తీసుకొస్తే వెనకంటే వెళ్ళిపోయాడు సార్. అవునా? అవును సార్. నీలాంటి వర్తమాన డైరెక్టర్ చెప్తానంటే విన్నంటాడా? వెధవ కథడా? నేను వింటాను బాబు. కూర్చో కూర్చో. మేమంతా కూడా ఇలా మాట్లాడుతున్నారంటే చూడడానికి చాలా మంచి మనిషిలాగా ఉన్నారు సార్. మిమ్మల్ని పెట్టి తీస్తానండి ఒక సినిమా హీరోగా. అయ్యో, నన్ను పెట్టి హీరోగా సినిమా తీస్తావా? రాజమౌళి గారు ఏగన్ పెట్టి సినిమా తీసినప్పుడు నేను దోమని పెట్టి సినిమా తీయలేను సార్. తీస్తాను సార్. సార్ చెప్పు కదా. ఇప్పుడు కథలోకి వెళ్తే వెళ్ళు. జబ్. మీకు చిన్నప్పటి నుంచే దెయ్యం ఉందా లేదా అని కుతూహలం ఎక్కువ సార్. కుతూహలం. ఈ క్యూరియాసిటీతో అర్ధరాత్రి నిద్రలో నుంచి లెగిసిపోయి సిటీ దాటి ఓ ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయారు. అక్కడ అని నక్కలరుపులు, బౌ 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 అని కుక్కల ఏడుపులు వినబడుతున్నాయండి. ఎందుకు ఏడుస్తున్నాయి రాజా అవి? ఆ చుట్టుపక్కల దెయ్యాలు ఉన్నాయని సిగ్నల్స్ ఇస్తున్నాయి సార్. అమ్మో, అప్పుడు నేను భయపడి అనుకుంటాను కదా. ఈ కథలో మీకు భయం లేదని చెప్పారు కదా, అది కావాలి. అయినా మీరు అదేం పట్టించుకోకుండా పక్కనే బంగాళాలో చూసి అలాగే ముందుకెళ్తున్నారు. పక్కనే శ్మశానం నుంచి దయ్యం వచ్చిందా? కాటికాపరు వచ్చాడు. అమ్మా, అదిగో ఆ ఎదురుగున్న బంగ్లాలో దెయ్యం ఉంది, అక్కడ మాత్రం ఎవరు వెళ్ళకండి అని చెప్పి దెయ్యాలకి భూతాలకి భయపడే వంశం కాదురా మాది అని కొంతెత్తి చెప్పారు సార్. ఆ అరుపులు విని ఆడ వెనక్కి వెళ్ళిపోయాడు సార్. మీరు అలాగ బంగ్లా వైపు నడుచుకుని వెళ్తుండగా వెనక నుంచి ఒక చెయ్యి వచ్చి అప్పుడు నేను భయపడి పారిపోతాను కదా. మీరు ఆ చెయ్యికి సేకండి ఇచ్చే లోపలికి వెళ్ళిపోయారు సార్. భయపడుతున్నావు? కిటికీలు కొట్టుకుంటున్నాయి సార్. ఒరే, ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందా? అప్పుడు ఒక భయంకరమైన ఆకారం మీ దగ్గరకు వచ్చింది. అమ్మా, నాలికెంత పొడుగు అని సాగదీసి ముండం కిందుంచి తల పైకేసి గాల్లో గిర్రా 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 తిరిగి తప్పని వచ్చి మీ ముందు ఆగింది. అది చూసి మీరు నువ్వు భయపడితే భయపడడానికి నేను ఆటలు అనుకున్నారా? చూడరా కాల్చిపడేస్తున్నా కొడక ఏటనుకున్నావా అన్నారండి. అరే, కాల్చిన తర్వాతే కదరా దయ్యం అవుద్ది. మళ్ళీ దయ్యాన్ని ఎలా కాలుస్తారా? వెంటనే మీ మాటలకు భయపడే దెయ్యం వెనక నుంచి వెళ్ళిపోయింది సార్. అప్పుడు మీరు ఆ దెయ్యాన్ని మెల్లిగా పిలవరా, నిజంగానే దయ్యం వచ్చింది. లేకపోతే తొడగొట్టి మరి పిలిచారు సార్. అలాగే దెయ్యాన్ని మీరు ముందు నుంచి పిలిస్తే అది మీ వెనక నుంచి వచ్చిందండి. నా వెనక కాదురా, దయ్యం నీ వెనక వస్తుందిరా. మన కథలో నా కథలు రాదు సార్, మీ కథలో వస్తుంది. పిచ్చి డబ్బు కొడక, ఆల్రెడీ నీ వెనక ల్యాండ్ అయింది దయ్యం, చూడరా. అమ్మా, అయ్యా, ఒరే, పడుకున్న దయ్యాన్ని నిద్రలేపి మరీ కొట్టించుకున్నావు కదరా దరిద్రుడా. ఊరుకోండి సార్, ఎవరైనా ఇంట్లో గెస్ట్లు పెట్టుకుంటారు, మీరేంటంటే గోస్ట్లు పెట్టుకున్నారు. అరే, ఇదిగోరా నీ హర్రర్ కామెడీ, మంచి బొడ్లో పెట్టుకో. ఇంకా నా జీవితంలో హర్రర్ స్టోరీలకి వెళ్ళడం క్యాన్సల్ అంతే. ఏమైంది స్వామి?
మీరు ఇక్కడి నుంచి పంపించాలనుకున్నది మామూలు ఆత్మని కాదు, మహాశక్తివంతమైనది. ఏ ఆత్మ కూడా ఇన్ని వందల సంవత్సరాలు ఒకే దగ్గర ఉండదు. అది ఇంతకాలం ఇక్కడే ఉంది అంటే ఏదో కావాలని కోరుకుంటుంది. అది దానికి దక్కే వరకు ఇక్కడ నుంచి కదలదు. ఓ పని చేద్దాం గురువు గారు, దెయ్యానికి ఏం కావాలో తన మనసులో కోరిక తెలుసుకుని ఆ కోరిక నెరవేరిస్తే వెళ్ళిపోయిద్దా. అవకాశం ఉంది. నేను నాకు నచ్చిందే చేస్తాను. ఏంటి ప్రతి విషయం నువ్వు నాకు చెప్పాల్సిందే. అయినా నీకెందుకు చెప్పాలి? చెప్పకపోతే కుదరదు. అంత సీన్ ఎక్స్క్యూజ్ లేదు. మీ అదంతే. హలో ఏంటి కుదరదు? ఎక్స్క్యూజ్ మీ ప్రొఫెసర్ గారిని కలవాలి. అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చోండి మేడం. ఓకే సార్ రమ్మంటున్నారు. ఓకే. ఈ ముద్ర ఉన్న లాకెట్ ని నేను ఆ దెయ్యం మెడలో చూశాను. మూడు 300 ఏళ్ల క్రితం ఉండే క్షేత్రసింహరాజు వర్మ ఇప్పుడు దెయ్యంగా రావడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. సార్ కానీ చూసాక నమ్మకి తప్పట్లేదు సార్. ఈ రాజముద్రికను సురసేన రాజులు ధరించేవారు. అప్పట్లో క్షేత్ర విక్రమసింహరాజు వర్మ అనే రాజు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. నువ్వు చెప్పిన క్షేత్రసింహరాజు వర్మ అతని పెద్ద కొడుకు. ఇందులో ఇంతకు మించి డీటెయిల్స్ ఏమీ లేవు, కానీ అతను ఒక మందబుద్ధిలా ఉండేవాడని ఇందులో ఉంది. ఏంటి క్షేత్రసింహరాజవర్మ మందబుద్ధ? భూమి లేని భాస్కర్, ఆ. నే కింగులా ఉన్నానా? బొంగులా ఉన్నావు. నువ్వు మాత్రం టిప్పు సుల్తాన్లా ఉన్నావా? టిప్పు తీసుకునే బేరలా లేవు. అది సరే కానీ ఇంతకీ మన ప్లాన్ వర్కౌట్ అవుతుంటావా? 100%. ప్రజలు రాజును కలవాలంటే చాలా చాలా కష్టం. కానీ ఒక రాజు ఇంకో రాజును కలవాలంటే ఆ. వారికి సురాపానాలతో సహా అతిథి మర్యాదలు చేస్తారు. ఆ క్రమంలోనే ఆ దయ్యంగాడిని పట్టుకుని వాడి మనసేంటో తెలుసుకుని మెల్లమెల్లగా బయటికి పంపిస్తా. సూపర్. క్షేత్రసింహ రాజవర్మ రాజులకు ప్రణామం. అస్తు అస్తు, మస్తు మస్తు, ఆసీనులు కండి. ఎవరు మీరు? రాజా అమరేంద్ర బాహుబలి. భల్లాల దేవ. శివగామీదేవి ఎలా ఉన్నారు? ఇంకా అదే సింహాసనం మీద కూర్చుంటూ తన మాటే శాసనం అంటుంది రాజా. కట్టప్ప ఎలా ఉన్నాడు? అది ఇంకా గుండేసుకుని అలాగే ఉన్నాడు. మీ ఇద్దరి మధ్య సోదర ప్రేమ కన్నా శత్రుభావమే ఎక్కువ కదా. మీరిరువురు కలిసి ఎలా వచ్చారు? అది జీటీవీ బతుకు జట్కా బండిలో మమ్మల్ని కలిపేశారు రాజా. దాని యాంకర్ పోసానికి ఇష్టమురళి సార్. ఏయ్, ఏయ్, ఏయ్! మిమ్మల్ని చూచిన మాకు రాజుల వలె అనిపించుటలేదు. ఏమంటివి నేను రాజును కాదందువా? ఎంత మాట, ఎంత మాట. ఈ కిరీటం కృష్ణానగర్ నుంచి అద్దెకి తెచ్చాను అనుకుంటేవా? ఈ నగలు నాటకాల వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెచ్చాను అనుకుంటేవా? ఇది రాజ పరీక్ష కాని ఎంసెట్ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. ఇది రాజ పరీక్షే అందువా? ఏ రాజా అని పిలవగానే మీ ముందు చేతులు కట్టుకుని మీరు చెప్పిన దానికల్లా తలాడిస్తూ చిత్తం మహారాజా అంటాడే, ఆ సామంత రాజును కాదురా, మాహిష్మతి రాజునురా. ఎక్కువ మాట్లాడకరా, వాడు చంపినా చంపేస్తాడు. నువ్వు పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు పుట్టలేదు మామా. శభాష్! మీరు రాజులని మేము నమ్ముతున్నాం. ఐ లవ్ యూ రాజా. మరి మీ సంగతి ఏమిటి? అయ్యో రాజా, నన్నే అనుమానిస్తున్నావా? ఏ పరీక్ష అయినా పెట్టు, అడుగు రాజా. రాజంటే ఎలా ఉండాలి? దిల్ రాజులా ఉండాలి. రాజు పక్కన ఎప్పుడూ ఉండవలసింది చెలికత్తెలు, చురకత్తులు. ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? జియో లాగా పియో అని ఒక ఆఫర్ పెట్టి అన్లిమిటెడ్ గా మందు ఫ్రీగా ఇవ్వాలి. భార్య ఆనందంగా ఎప్పుడు ఉంటుంది? కళ్యాణ్ జ్యువెలర్స్ కి తీసుకెళ్ళినప్పుడు. భర్త ఆనందంగా ఎప్పుడు ఉంటాడు? పెళ్ళాం పుట్టింటికి వెళ్ళినప్పుడు.
రాజులో ఉండవలసింది, పొగరు, ఉండకూడనిది, షుగరు, పెళ్ళాం, వద్దు, ప్రియురాలు. ముద్దు. మీ మీదకి ఎవరైనా యుద్ధానికి వస్తే ఏం చేస్తారు? 100 మంది కొట్టుకుంటే యుద్ధం, ఒక్కడే మీద పడిపోతే దండయాత్ర. ఇది బాహుబలిగాడి దండయాత్ర. అస్తు అస్తు, మస్తు మస్తు. ఇప్పుడు చెప్పండి, మీకు మాతో పనేంటి? మీ కోరికలు తీర్చడానికి వచ్చాం రాజా. మాకు కోరికలేముంటాయి? ఆట పాట విందు వినోదం. రాజాది రాజా